దాన్ని మనం చేసినప్పుడు ప్రభు చేత గొప్పగా దీవించబడతాం. మనం దేవుని బిడ్డలతో మనసు ఏకీభవించుకున్నటువంటి ఆశీర్వాదం మీకు చెప్పాలనుకుంటున్నా. నేను సేవకు రాకమునుపు చదువుకునేటప్పుడు మార్క్స్ పొందాను. ఇంటర్మీడియట్ నేను ఫెయిల్ అయినప్పుడు ప్రభు నా మిత్రుల ద్వారా నాకు సువార్త అందించాడు. అయితే మేము రూమ్లో ఇద్దరు, నాతో పాటు ఇంకో బ్రదర్ ఉండేవాడు గుంటూరులో. అతను కొంచెం తబలా కొడతాడు, నేను కంజరు కొట్టి 2 పాటలు పాడి దేవుని వాక్యం అందిస్తూ ఉండేవాడిని. ఏదో నాకు తెలిసింది కొద్ది మాటలు. అయితే రోజు మనం వెళ్ళేటప్పుడు మన సేవకులు కాదు కదా, సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాం అనేవాడిని. ఒకరోజు ఎట్టకేళ్ళకి అతను అంగీకరించాడు, వెళ్దాం అన్నాడు. మరి నీకెవరు తెలుసా అంటే నాకెవరు తెలియదు అన్నాడు. నేను చెప్పాను, నాకు తెలుసు ఒక సిస్టర్ ఉన్నారు, మాకంటే ఒక 10 years పెద్ద ఆమె, దేవుని సేవకురాలు, మనం వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాం అంటే సరే అన్నాడు. మేమిద్దరం వెళ్ళాం ప్రార్థన చేయించుకోవడానికి. ఆ సేవకురాలు మమ్మల్ని చూసి ప్రార్థన చేయాలి, ఎందుకంటే మా రూపాలు అట్లున్నాయి. వాక్యం చెప్పాలని ఆశ అయితే ఉంది, కానీ ఆ మారుమనసు పొందినటువంటి ఆ కవలికలు లేకపోతే చూసి ప్రార్థన చేయకుండా ఉన్నారు. అప్పుడు మేమిద్దరం ఎలా వెళ్ళామంటే ఈ పై బటన్ తీసుకుని వెళ్ళాం. ఆ సిస్టర్ చెప్పారు, బాబు మీరు మంచి ఆశ ఉంది, ముందు మీరిద్దరు బటన్స్ పెట్టండి. మీరు బటన్స్ లేకుండా వాక్యం చెప్తే కూర్చున్నాడు చొక్కా లేకుండా వాక్యం వింటారు. ముందు మీకు క్రమం లేకుండా మిగతా వాళ్ళ క్రమం అనిపించింది. ఆ బ్రదరు చాలా సీరియస్ అయిపోయాడు. నేనేదో గొప్పని చెప్పట్లేదు, నేను పెట్టుకున్నా. నేను ఆ బ్రదర్ని అడిగాను, బ్రదర్ మీరు ఎందుకు పెట్టుకోలేదండి బటన్ అని అడిగితే, బటన్ పెట్టుకోమని బైబిల్లో ఏడందో చూపించారు. అమ్మో ఇది పెద్ద బండి, మనం అనవసరంగా విభేదాలు తెచ్చుకోవటం అనవసరం. నేను అయితే ఏం చెప్పానంటే, నేను పెట్టుకుంటా నువ్వు పెట్టుకోమాక. దీని గురించి మన ఇద్దరం అసమాధానం అవద్దు, మన ఇద్దరు మంచుకుందాం. అసలే తెలుగు వాడు మనం. ఎందుకు వచ్చింది బాధ? నేను పెట్టుకుంటా మీరు పెట్టుకోవద్దు అని ఇద్దరం కలిసి ఉండాలనేటువంటి విషయంలో నిర్ణయం చేసుకుని ఉన్నాం. గుండి పెట్టుకున్న బటన్ పెట్టుకున్న నేను దేవుని సేవకున్నాయని, ఆ బటన్ పెట్టుకున్న వ్యక్తి ఈ రోజు కూడా హైదరాబాద్లో ప్రైవేట్ స్కూల్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఈ మధ్య వాళ్ళ విలేజ్కి సువార్తకు వెళ్ళాను నేను. ప్రార్థన అయిపోయింది, ప్రజలు ప్రార్థన చేసి కారు ఎక్కుతుండగా వాళ్ళు మొదలు వచ్చారు. నన్ను కుమారులాగా చూస్తుంది ఆ తల్లి. బాబు ఒక మాట అయ్యా, మరి మావాడు నువ్వు ఇద్దరు కలిసి ఒకే రూమ్లో ఉన్నారు, ఒకే కాలేజీలో చదివారు, మంచిదే. మరి మావాడి పరిస్థితి అట్టుంది, నీ పరిస్థితి ఎట్టుంది? వానికి ఏమో నెల ఇంకా పంపించాల్సి వస్తుంది, 3 పిల్లలు. అది ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంది. నేను చెప్పాను, బటన్ల నుంచి వచ్చిందమ్మా ఆశీర్వాదం. దేవునికి నీ నాలెడ్జ్ నా నాలెడ్జ్ ఏం అక్కర్లేదు, నీ చదువు నీ క్వాలిఫికేషన్స్ ఆయనకి ఏం అక్కర్లా. యేసు ప్రభుకి సేవకులు శిష్యులు కావాల్సి వచ్చినప్పుడు ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకో కెంటికట్లో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీలకో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకో రాలా, సముద్ర పొట్టుకి వెళ్ళి చేపలు పట్టుకునే వాళ్ళని తీసుకొచ్చి అసాధారణమైన కార్యం చేశాడు ఆయన. చదువు లేని పేతురు ద్వారా 2 పత్రికలు రాయించాడనే విషయం నీకు నేను మర్చిపోకూడదు. సంతకం పెట్టిన చేతగాన్ని పెట్టి 2 పత్రికలు ఎట్లా రాశాడండి? ఆయన చేసే కార్యాలు చరిత్రలో అసాధారణమైనవి.